ఏపీ ముఖ్యమంత్రి విశాఖ శారదాపీఠం ఆహ్వానం పలికింది. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిశారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. 19వ తేదీ వరకు ఉత్సవ వేడుకలు జరగనున్న సందర్భంగా పీఠానికి వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరారు. స్త్రీ శక్తి సమాజానికి అవసరం అని మన జగనన్న గుర్తెరిగి ప్రతి భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మహిళలకి 34-35 రిజర్వేషన్ కావాలని అడుగుతూనే ఉన్నారు. రాజకీయ జీవితంలో రాజ్యాంగ పదవుల్లోకి, కానీ అది ఇప్పటివరకు నెరవేరలేదు. ఎవరూ అడగలేదు. మన రాష్ట్రం నుండి అయితే అడగకుండానే జగనన్న సగభాగం మనకిచ్చారు. అర్ధనారీశ్వరులం మనం కాబట్టి మన రాష్ట్రంలోని స్త్రీకి సగభాగం 55% ప్రతి రంగంలోని, రాజకీయ రంగమే అవ్వచ్చు, ఆర్థిక రంగమే అవ్వచ్చు, సంక్షేమ రంగం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా స్త్రీ ముందుంది. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ప్రతి పథకం ఎవరి అకౌంట్లోకి జమ అవుతుంది? మహిళ, అమ్మ, అక్క, వదిన, చెల్లి, అమ్మమ్మ, తాతయ్య. ఏమేం పథకాలు వస్తున్నాయి చెప్పండి? అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ఆసరా, చేయూత, రేపో ఆహారకానికి చేయూత కూడా వచ్చేస్తుంది. అవునా? ఇవన్నీ మనకే ఎందుకు ఇస్తున్నారు? మహిళలకే ఎందుకు ఇస్తున్నారు అంటే చాలా ఓర్పుగా కుటుంబాన్ని ఆ సంసార సాగరంలో చాలా ఓపికగా తీసుకెళ్లేది మహిళ. అమ్మ తీసుకెళ్తుంది, అభివృద్ధికి పాటుపడుతుంది. ఈ విధంగా ఇన్ని పరిపాలన కొనసాగిస్తానని చెప్తున్నాడు. దయచేసి ఇదంతా మహిళలు గుర్తుంచుకుంటారని చెప్తున్నాం. రోడ్ల విషయం కూడా చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. ప్రతి సచివాలయానికి 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చొరవతో సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకొక మరో 20 లక్షల రూపాయలు, అంటే ఒక్కొక్క పంచాయతీకి 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. అదే 150 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల్లాగా వేరే కమిటీలుగా ఇచ్చి లేదా నాయకులకు అప్పచెప్పి చేయాలి అంటే ఇందుకు పనిచేయని బిల్డింగ్లు చాలా కట్టి అభివృద్ధి చూపించవచ్చు. కానీ